నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరామచంద్రుణ్ణి భరతుడు ఎదురేగి చాలా ఆదరంతో చాలా ప్రేమతో ఆయన్ని రాముణ్ణి తీసుకొచ్చుకోవడం, ఆయనతో పాటు అందరూ కూడా పౌరజనులందరూ, ఆయన రాజమాతలైనటువంటి వాళ్ళు, పౌరజనులు అందరూ కూడా సీతారామ లక్ష్మణులని వాళ్ళని ఎంతో ఆదరంతో చక్కగా ఎదుర్కోలు చేసి తీసుకొచ్చడం అనుకున్నారు వాళ్ళందరూ.
ఆ తర్వాత భరతుడు, రాముడు భరతుడిని లేవనెత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుని అంకే నిక్షిప్య అన్నాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు తమ్ముడిని. తర్వాత పరిష్వంజ అన్నాడు, అంటే కౌగలించుకున్నాడు భరతుడిని రాముడు. ఆ తర్వాత భరతుడు సుగ్రీవుణ్ణి, విభీషణుణ్ణి, హనుమంతుడిని అందరినీ కూడా వాళ్ళని ఎంతో గౌరవించి వాళ్ళందరినీ కూడా చాలా ఆదరంతో వాళ్ళ కుశలం అది అడిగాడు. ఈ విధంగా మనం తర్వాత సుగ్రీవుణ్ణి అయితే ఏమన్నాడంటే, నిన్న మనం చూసాం, చాలా అద్భుతమైనటువంటి విధంగా అన్నాడు. త్వం అస్మాకం చతుర్నాం వై భ్రాతా సుగ్రీవ పంచమః సౌహృదాధ్యాయతే మిత్రం అపకారో హరిలక్షణం అన్నాడు. అంటే ఏమిటంటే, నిన్న మనం చెప్పుకున్నాం కానీ ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఎందుకంటే సుగ్రీవుణ్ణి ఏమంటున్నాడంటే, మేము 4 అన్నదమ్ములం, కానీ ఇప్పుడు నీతో కలిపి 5 అన్నాడు సుగ్రీవుడితో. అంటే సుగ్రీవుడికి అంతటిది ఇచ్చాడు భరతుడు. కారణం ఏమిటంటే, ఆ సుగ్రీవుడు అదృష్టం ఆయనకి, రాముడిని నుంచి సుగ్రీవుడు అంత అనుగ్రహాన్ని పొందాడు. అంతేకాకుండా భరతుడు, నువ్వు మా 4కి ఇంకొక సోదరుడు విను 5వ వాడు వండం అనేటువంటిది ఉందే, అది చాలా విశేషం. అది అయిన తర్వాత విభీషణుడిని కూడా సాంత్వవాక్యమభ అథా బ్రవీత్ అని తర్వాత విభీషణుడితో ఏమన్నాడంటే, విభీషణంచ భరత సాంత్వవాక్యమథా బ్రవీత్. విభీషణుడిని ఎంత నువ్వు ఉపకారం చేశావయ్యా, దిష్ట్యా త్వయా సహాయేన కృతం కర్మ సుదుష్కరం అని విభీషణుడిని ఇలాగా అని చేశాడు. చేసిన తర్వాత శత్రుఘ్నుడు వచ్చి రాముడికి లక్ష్మణుడికి వదిన గారైనటువంటి సీతగారికి పాదాభివందనం చేశాడు. అప్పుడు రామచంద్రుడు మాతరమాసాద్య రామ వివర్ణాం శోకకర్షితాం జగ్రాహ ప్రణత పాదౌ మనో మాతు ప్రహర్షయన్. ఆ విధంగా తల్లి అయినటువంటి కౌసల్య శోకకర్షిత ఉన్నటువంటిది అటువంటి ఆవిడ పాదాలని గట్టిగా పట్టుకుని నమస్కారం చేశాడు. తల్లికి ఆనందం కలిగించాడు. అంతటితో ఆగలేదు. అభివాద్య సుమిత్రాం చ కైకేయీం చ యశస్వినీం. కౌసల్య ఎంత గౌరవంతో, ఎంత ప్రేమతో, ఎంత ఆదరంతో, ఎంత భక్తితో నమస్కరించాడో, అలాగే సుమిత్ర, కైకేయి వాళ్ళకు కూడా అలాగే నమస్కారం చేసుకున్నాడు. ఆ తర్వాత పురోహితముపాగమత్. పురోహితుడు, నిన్న మనం చెప్పుకున్నాం పురోహితుడు అంటే ఏమిటో. వశిష్ఠుల వారిని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని కూడా ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు, ఆయనకి నమస్కారం చేసి. ఆ తర్వాత పౌరులందరూ వాళ్ళందరూ ఎంత ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు. రాముడు తిరిగి వచ్చేప్పటికి, రాములు లక్ష్మణుడు తిరిగి వచ్చేప్పటికి అయోధ్య నుంచి పౌరులందరూ కూడా నందిగ్రామం వచ్చేశారు. వాళ్ళందరూ ఎంత ఆనందంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటారనమాట, స్వాగతం తే మహాబాహో కౌసల్యానందవర్ధన ఇది ప్రాంజలయ సర్వే నాగరా రామమబ్రువన్. ఓ కౌసల్య ఆనందవర్ధనుడా, ఓ రామచంద్ర, నీకు స్వాగతం మహాబాహుడా అని చెప్పి వాళ్ళందరూ నమస్కారం చేసి వాళ్ళందరూ రాముణ్ణి స్వాగతం పలికారు. తాని అంజలి అంటే ఇది నిన్న చెప్పుకున్న శ్లోకాలు మళ్ళీ ఎందుకు చెప్తారంటే అనుకోకూడదు. ఎందుకంటే అసలు ప్రతి ఒక్క శ్లోకం రామాయణంలోది ఇప్పటిదాకా మనం చూస్తున్నాం. ఏ శ్లోకాన్ని ఈ శ్లోకంలో పెద్ద ఏముందిలే అనుకోవడానికి లేదు. అటువంటిది వాల్మీకి రామాయణం అంటే ఎంత మాధుర్యం, ఎంత మన ఆనందాన్ని ఇస్తుంది, మనని ఎంత ఉద్ధరిస్తుంది. ప్రతి శ్లోకం, ప్రతి పదం అలాంటిది. వాల్మీకి రామాయణం సామాన్యమైనటువంటిది కాదు, వేదతుల్యమైనటువంటిది, మంత్రాంతో కూడినటువంటిది. మంత్రం అంటే అర్థం ఏమిటి?
మననాత్రాయతే ఇది మంత్ర అని అర్థం. మనం మనస్సు అనేటువంటిది దానిలోకి వెళితే, మననం చేస్తే, మనస్సుని ఫోకస్ చేసినప్పుడు త్రాయతే అంటే రక్షించేటువంటిది, అది మంత్రం అంటే. అలాంటిది అసలు రామనామమే మహామంత్రం. అలాగనమాట. ఆ తర్వాత అంజలి సహస్రాణి ప్రగృహీతాని నాగరై వ్యాకోశానీవ పద్మాని దదర్శ భరతాగ్రజ. ఇక్కడ దాకా చెప్పుకున్నాను నిన్న. వాళ్ళందరూ భరతాగ్రజుడైనటువంటి రాముణ్ణి ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే చూసి, సూర్యుడు ఉదయిస్తే అలాగ విచ్చుకున్నటువంటి కమలాల్లాగా వాళ్ళ మొహాలన్నీ అయ్యాడు వాళ్ళందరికీ, పౌరులకి. అలా ఉన్నారు వాళ్ళు. అంటే రాముడు సూర్యుడైతే పౌరులందరూ కూడా పద్మాలు అన్నమాట. ఆ పద్మాలు విచ్చుకుంటాయి చూసారా, అలాగా. పాదుకేతే తు రామస్య గృహీత్వా భరత స్వయం చరణాభ్యాం నరేంద్రస్య యోజయామాస ధర్మవిత్. అప్పుడు ధర్మజ్ఞుడైనటువంటి భరతుడు ఆయన ఏం చేశాడంటే, రామచంద్రుడు తనకి ప్రసాదించినటువంటి పాదుకలు ఇన్నాళ్ళు కూడా ఆ పాదుకల్ని ఆయన నిరంతరము పూజ చేస్తూ ఆ పాదుకల్ని అక్కడ పెట్టి, రాజ్యం అంతా కూడా ఆ పాదుకలు ఉంటే అక్కడ రాముడు ఉన్నట్టే. అందుకనే మన సంప్రదాయం ఏమిటంటే, పాదుకలు గురుపాదుకలు అనేటువంటి గురుపాదుకా స్తోత్రం అనేటువంటిది మనం రోజు పారాయణ చేసుకుంటూ ఉంటాం. శంకర భగవత్పాదులు మనకు ప్రసాదించినటువంటిది. గురువు యొక్క పాదుకలు మన దగ్గర ఉన్నాయంటే అర్థం ఏంటంటే, స్వయంగా ఆ గురువు గారే మన దగ్గర ఉన్నారని అర్థం. ఆ పాదుకలకి అంత ప్రాముఖ్యం ఉంది. ఎందుకండి పాదుకలు, పాదాలకి వేసుకున్నటువంటి పాదుకలకి ఏమిటా ప్రాముఖ్యం అంటే, పాదం అనేటువంటిది ఏమిటి, మార్గంలో మన తీసుకువెళ్ళేటువంటిది. మన నడక మన ముందు నడవాలంటే మన పాదమే ఆధారం మనకి. అందుకని అలాగా గురువుగారు ఏ మార్గాన్ని అనుసరించి ఏ మార్గం మనకు చూపించారో ఆ మార్గం అనేటువంటి దాన్ని మనకు సూచించేటువంటిది, ఆయన ఏ మార్గం నడిచారో మనకు చూపేటువంటిది పాదుకలు, ఆయన ధరించినటువంటి పాదుకలు. అందుకని ఆ రాముని యొక్క పాదుకలు, అందుకనే భరతుడు జీవించి ఉన్నాడు. రాముడు కనుక పాదుకలు ఇవ్వకపోతే భరతుడు జీవించి ఉండేవాడు కాదు. ఎందుకంటే రాముడు వెనక్కి తిరిగి రావడానికి వీల్లేదు. నాన్నగారు చెప్పినటువంటి అది ఆయన యొక్క అసత్యం కావడానికి వీల్లేదు అని ప్రతిజ్ఞ చేశాడు. మరి భరతుడు ఇంక తిరిగి వెళ్ళాడు, ప్రాణత్యాగం చేస్తాడు. అందుకని పాదుకలు ప్రసాదించాడు. అప్పుడు భరతుడు ఆ పాదుకల దగ్గర ఉంటే అన్నగారు అన్నట్టు. అందుకని రాజ్యం అనేటువంటిది భరతుడు నేను రాజునే అనేటువంటిది, రాజ్యాన్ని నేను పరిపాలిస్తాననేటువంటిది ఎప్పుడు అనుకోలేదు. ఈ 14 సంవత్సరాలు కూడా ఆ రామ పాదుకలే రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటిది. తాను దానికి ఒక ఏంటంటే, ఆ పాదుకలు అక్కడ పెట్టి రాముడు ఉంటే, రాముడి దగ్గర ఎలా అయితే తాను ఒక సేవకుడిగా ఉంటాడో అలాగే పాదుకలే రాముడి యొక్క పాదుకలే అని కాబట్టి పాదుకలు అక్కడ రాముడు ఇలాగ ప్రతిష్ఠించి ఆయనకి సేవకుడుగా ఉన్నాడనమాట. అటువంటి వాడు భరతుడు, మహాధర్మాత్ముడైనటువంటి వాడు, ధర్మ స్వరూపం ఆయన. అటువంటి భరతుడు ఇప్పుడు ఏం చేశాడంటే, ఆ రాముని యొక్క పాదుకలను మళ్ళీ తీసుకొచ్చి భరత స్వయం తానే తీసుకొచ్చాడు. ఆ పాదుకల్ని తీసుకొచ్చి చరణాభ్యాం నరేంద్రస్య అంటే మహారాజు అయినటువంటి రామచంద్రుడిని. ఇంకా అభిషేకం కాలే మహారాజు అంటారేమిటంటే, అభిషేకం అది ఫార్మల్, అంతేగాని ఆయనే మహారాజు, ప్రభు ఆయనే. అందుకని భరతుడు తాను ప్రభు అని ఎప్పుడు అనుకోలేదు, ప్రజలు కూడా అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. అందుకని స్వయంగా భరతుడు తీసుకొచ్చి చరణాభ్యాం యోజయామాస, మళ్ళీ రాముడి యొక్క చరణాలను తొడిగాడు తానే. తీసుకొచ్చి రాముడి చరణాలకి ఇదిగో పాదుకలు అన్నయ్య, ఈ పాదుకలు నీ పాదాలు తొడుక్కో అని చెప్పి ధరింపజేశాడు. ఎందువల్ల అంటే ధర్మవిత్ అన్నాడు. ధర్మం తెలిసినటువంటి వాడు అలా చేస్తాడు. లేకపోతే ఎవరినో పిలిచిన అన్నగారు పాదుకలను పట్టరండి
ఆయనకి ఇవ్వండి అనొచ్చుగా. రాముడేం బాధపడ్డు. కానీ ఈయన ధర్మవిత్, ధర్మం తెలిసినటువంటి వాడు, ఏది ఎలా చేయాలో తెలిసినటువంటి వాడు కాబట్టి స్వయంగా ఆ పాదుకలు ఇన్నాళ్ళు తను అర్చించినటువంటి పాదుకలను తీసుకొచ్చి తనే తొడిగాడు. అబ్రవీచ్చ తదా రామం భరతస్య కృతాంజలి. అప్పుడు భరతుడు కృతాంజలి, ఎప్పుడు ఇలాగే ఉంటాడు భరతుడు. అటువంటి వాడు ఆయన నిరంతరం ప్రజల్లోనూ రాముడే కనబడతాడు, గురువుల్లోనూ అది ఎక్కడ చూసినా ఇంకా రాముడి దర్శనం. అందుకని ఎప్పుడు ఇలా పెట్టుకునే ఉంటాడు. కానీ ఏమి తెలివి తక్కువ వాడు కానీ చేతగాని వాడు కాదు. అందుకనే మన చాలాసార్లు వాల్మీకి మహర్షి భరతుని గురించి చెప్తూ మహాబల, మహాత్మా ఈ పదాలన్నీ వాడాడు. రాముడికి ఏ పదాలు వాడాడో భరతుడు కూడా అవే పదాలు వాడాడు వాల్మీకి మహర్షి. అంటే ఏమిటి, చేతగాని వాడు, తెలివి తక్కువ వాడు, అమాయకుడు అని అర్థం కాదు. ఆయన యొక్క భక్తి అలాంటిది. ఆయన మహాభక్తుడైనటువంటి వాడు భరతుడు. అందువల్ల ఆయన సహజ లక్షణం అనేటువంటిది. అందుకని కృతాంజలి అని అందుకని అలా ఉన్నాడు. అందుకని కృతాంజలి ఆయన రాముడితో అంటున్నాడు భరతుడు, ఏతత్తే సకలం రాజ్యం న్యాసం నిర్యాతితం మయా. ఓ అన్నగారు, నీ సమస్తమైనటువంటి సకలమైనటువంటి రాజ్యం ఉందే, ఏతత్తే రాజ్యం, ఇది నీ రాజ్యం, నాది కాదు. మనకు మాస్టర్ గారు, ఈకే మాస్టర్ గారు, నా గురుదేవులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈ రాజ్యం నీది అని. ఆయనంటే కాదు కాదు ఇది నీది అనుకున్నట్టు అన్నదమ్ములు. కాంట్రాస్ట్ ఎలా ఉంటుందంటే, ఇది నాది అంటే ఇప్పుడు కలియుగంలో ఎలా ఉంటుంది, అన్నదమ్ములు అయితే వాళ్ళ ఇళ్ళ పంపకాలు, స్థలాల పంపకాలు, తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి వాటిలో ఒక గజం స్థలం తమ్ముడికి వెళ్తే అన్నగారు ఒప్పుకోడు, అన్నగారికి వస్తే తమ్ముడు ఒప్పుకోడు, ఇద్దరు కలిసి కోర్టుకు వెళ్ళి మొత్తం కోర్టు వాళ్ళకి ఇచ్చేస్తారని చెప్పారు మాస్టర్ గారు. అది కలియుగంలో ఉండేటువంటిది. కానీ ఏం అన్నదమ్ములు, ఈ రాజ్యం నీది తీసుకోరా తమ్ముడు అంటే పొరపాటు కూడా అసలు కళ్ళలో కూడా వీలు లేదు, అది నీదే అంటాడు. అందుకని ఏతత్తే సకలం రాజ్యం, ఇదంతా కూడా నీదే, సకలం మొత్తం ఈ రాజ్యం అంతా నీదే. న్యాసితం, న్యాసం నిర్యాతితం మయా, నా యందు ఉంచబడిందంతే. అద్య జన్మ కృతార్థం మే సంవృత్తశ్చ మనోరథ. ఇవాళ నా జన్మ కృతార్థమైంది అన్నగారు. ఓ అన్న, నా జన్మ కృతార్థమైంది, సఫలమైంది. ఎందుకంటే నా మనోరథం, నా కోరిక ఏమిటంటే 14 సంవత్సరాలు పూర్తి అవ్వగానే వెంటనే నువ్వు రావాలి, ఈ రాజ్యం వెంటనే నీకు అప్పచెప్పాలి అనేటువంటిది కోరిక. నాకు వేరే కోరిక లేదు. అది భరతుడికి ఉన్నటువంటి. భరతుడికి ఏం కోరిక ఉంది, ఏం కోరిక లేదు, ఒకటే కోరిక. అందుకని ఇవాళ నా కోరిక, నాకు సంవృత్త, నా కోరిక సిద్ధించింది. అందుకని ఇదిగో నీ రాజ్యం. యత్ త్వాం పశ్యామి రాజానం అయోధ్యాం పునరాగతాం. నా కోరిక తీరింది అంటే ఎందుకంటే, యత్ అంటే ఎలాగైతే, ఎందుకంటే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు క్షేమంగాను. ఈ అయోధ్య దీంట్లో నువ్వు మళ్ళీ రాజుగా నువ్వు అడుగుపెట్టావు, అది నేను చూడగలిగాను. ఇదే నాకు సంతోషం. అందుకని నా కోరిక సిద్ధించింది అన్నాడు. అవేక్షతాం భవాన్ కోశం కోష్ఠాగారం గృహం బలం భవతస్తేజసా సర్వం కృతం దశగుణం మయా. అయితే ఓ అన్నగారు, ఒక్కసారి భవ ఈక్షతాం, ఒక్కసారి అన్నీ కూడా చూడవలసింది. భవాన్ తమరు, కోశం, కోష్ఠాగారం, కోశం అంటే ఖజానా అంటారు కదా, అదనమాట కోశం. అలాగే కోష్ఠ ఆగారం, గృహం, బలం, బలం అంటే మన సేనా బలం అంతా, ఇవన్నీ కూడా. భవతస్తేజస సర్వం కృతం దశగుణం, ఇవన్నీ కూడా 10 రెట్లు పెరిగింది. అంటే నా బలం చేత ఇవన్నీ 10 రెట్లు పెంచాను అంటలేదు. ఏమన్నాడు, ఇవన్నీ 10 రెట్లు పెరిగింది. దశగుణం మయా, నా ద్వారానే. కానీ భవతస్తేజస, నీ తేజస్సు పనిచేయడం వల్ల, అంతేగాని నా గొప్పతనం వల్ల కాదు. అది చెప్తున్నాడు. మయా దశగుణం కృతం, నువ్వు నా యందు అప్పచెప్పినటువంటిది ఇవన్నీ కూడా 10 రెట్లు పెరిగాయి, అంటే వృద్ధి పొందాయి. మయా అంటే నా ద్వారా. కానీ ఏ కారణం ఏమిటంటే భవతస్తేజస, నీ తేజస్సు వల్ల అయింది, కానీ లేకపోతే నా వల్ల ఎందుకు అవుతుంది? అది
నువ్వు నీ పాదుకల రూపంలో నువ్వు ఉన్నావు, నీ తేజస్సు అక్కడ ఉంది. అందుకని నీ తేజస్సు వల్ల నేను ఇన్స్ట్రుమెంటల్, నేను ఊరికే అక్కడ కారణం అన్నమాట, కారణం అనేటువంటిది. అందువల్ల నేను కేవలం అక్కడ నిమిత్త మాత్రుణ్ణి. అందుకని నీ తేజస్సు వల్ల పెరిగింది. తథా బ్రువాణం భరతం దృష్ట్వా భ్రాతృవత్సలం ముముచుర్వానరా బాష్పం రాక్షసస్య విభీషణ. ఇది అద్భుతమైన, ఇంకా అద్భుతమైన శ్లోకం అది. ఆ భరతుడు రాముడితో ఇలా అంటున్నాడు. వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఎవరెవరు ఉన్నారు? వానరులందరూ ఉన్నారు. వృక్షములు, వానరులు అంటే జాంబవంతుడు, వృక్షములు వాళ్ళున్నారు, వానరులంతా ఉన్నారు, సుగ్రీవాది వానరులు, విభీషణుడు, ఆ రాక్షసులు. రాక్షసులు అంటే ఇప్పుడు వాడు రాక్షసులు అంటే వేరే అర్థం కాదు, రాక్షస రాజ్యం కాబట్టి దాని అనుకుంటే వాడు ఆయన మానవాడు విభీషణుడు, ఆయన వాళ్ళు కూడా అంతే. వీళ్ళందరూ ఉన్నారు. ఈ భరతుడు రాముడు మాట్లాడుకుంటుంటే ఏమైందంటే, తథా బ్రువాణం భరతం దృష్ట్వా తం భ్రాతృవత్సలం. రాముడేమో భ్రాతృవత్సలుడు, భరతుడు భ్రాతృవత్సలుడే. ఈ రాముడంటే ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యం. వాత్సల్యం ఏమిటంటే, భరతుడు చిన్నవాడు కదా, వాత్సల్యానికి చిన్న పెద్ద ఉండదు. మనం కొన్ని పదాలు ఏంటంటే వాత్సల్యం అంటే పెద్దవాడికి ఉంటుంది, చిన్నవాడికి ఉండదు అనుకుంటాం. భ్రాతృవత్సలుడు ఎవరు? భరతుడు. అందుకని ఆ విధంగా భ్రాతృవత్సలుడైనటువంటి భరతుడు రాముడితో ఇలా అంటుంటే, తాను దృష్ట్వా అది చూచి వానరులు, రాక్షసుడైనటువంటి విభీషణుడు వీళ్ళందరూ కూడా మూచురు బాష్పం, వాళ్ళ కళ్ళంబడి నీళ్ళు గారిపోయాడు. వాళ్ళందరికీ ఆ ఆనందంతో, ఓ నాయన ఏమన్నదమ్ములు ఇది. మనకి చదువుకుంటుంటేనే మనకు పులకరిస్తుంది. వాళ్ళందరికీ ఎలా ఉంటుందండి? ఎదురుగుండా ఉన్న వాళ్ళకి భరతుడు రావుడు మాట్లాడుకుంటుంటే, ఆహా ఏం అన్నదమ్ములండి అని వానరులు అందరూ, ఎంతమంది ఉన్నారు, అసంఖ్యాకులైనటువంటి వానరులు అందరూ. ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ బతికేశారు. రాముడు ఇంద్రుడిని వరం కోరితే ఆయన బతికేశారు కదా వాళ్ళందరూ. అంతమంది వానరులు ఉన్నారు, కోట్ల మంది. మరి రాక్షసులు విభీషణతో వచ్చిన వీళ్ళందరూ కూడా ముముచుర్ బాష్పం, వాళ్ళందరూ కూడా వాళ్ళంతా భరతం దృష్ట్వా, ఆ భరతుడిని చూసి, భ్రాతృవత్సరుడైన భరతుడిని చూసి అలా మాట్లాడుతున్నటువంటి, తథా బ్రువాణం భరతం దృష్ట్వా అలా మాట్లాడుతున్న భరతుని చూసి ముముచు బాష్పం, అలా కళ్ళంబడి ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి వాళ్ళకి. ఏమన్నదమ్ములు ఏమిది అని. తత ప్రహర్షాద్ భరతం అంకం ఆరోప్య రాఘవ యయౌ తేన విమానేన ససైన్యో భరతాశ్రమం. ఇది చూడండి. అప్పుడు రాముడు ఏం చేశాడు తెలిసిన, మళ్ళీ భరతుని తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని ప్రహర్షాద్ భరతం అంకమారోప్య, అంత హర్షంతో, ఆనందంతో, సంతోషంతో భరతుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని విమానంలో ఎక్కించి, విమానంలో వాడు ఇప్పటిదాకా వచ్చేప్పుడు విమానంలో ఆయన ఒళ్ళో సీతాదేవిని కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు సీతాదేవి కూడా అక్కడ ఉంది. ఇప్పుడు భరతుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ససైన్య, సైన్యంతో యయౌ భరతాశ్రమానికి వెళ్ళారు వాళ్ళు. విమానంలో ఎక్కేసేసి భరతాశ్రమం ఏమిటి? భరతుడికి ఆశ్రమం ఏమిటి అంటే, భరతుడు ఆశ్రమవాసమే చేశాడు. ఆయన జటావల్కలాలు అక్కడ అరణ్యంలో ఉన్నటువంటి రామలక్ష్మణుడు ఎట్లా ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి భరతుడు అట్లాగే ఉన్నాడు. శరీరం ఇక్కడ రాజ్యంలో ఉంది, కానీ ఈయనంతా కూడా అక్కడ వాళ్ళతో పాటే ఉన్నాడు. అందుకని వాళ్ళలాగే వల్కరాలు కట్టుకున్నాడు, జడించాడు, అలా ఉన్నాడు భరతుడు. అందుకని ససైన్యో భరతాశ్రమం, భరతాశ్రమమాసాద్య ససైన్యో రాఘవస్తదా అవతీర్య విమానాగ్రాత్ అవతస్థే మహీతలే. అప్పుడు భరతుడి యొక్క ఆశ్రమం, ఆయనకి నివాసం, అక్కడికి విమానంలో వెళ్ళిన వెంటనే అక్కడ నుంచి ఎంత దూరం లేదంటే, అలాగే భరతుడిని కూడా ఆ విమానం ఎక్కించడం ముచ్చట రాముడికి. అదే అక్కడ ఉన్నటువంటిది. అబ్రవీత్ తదా రామస్తద్విమానమనుత్తమం వహ వైశ్రవణం దేవం అనుజానామి గమ్యతాం.
ఇలా భరతుడిని, మరి శత్రుఘ్నుడు అంటే ససైన్యం అంటే శత్రుఘ్నుడు కూడా అందులో ఉన్నాడు. అసలు భరతుడు ఉన్నాడంటే శత్రుఘ్నుడు ఉన్నట్టే, మనకి అనుమానం రాక్కలేదు. భరతుడిని తీసుకెళ్ళాడు, శత్రుఘ్నుడిని మాత్రం వదిలేశాడని అర్థం కాదు అక్కడ. భరతుడితో శత్రుఘ్నుడు అంటి పెట్టుకుని ఉంటాడు ఎప్పుడు. రాముడితో లక్ష్మణుడు ఎలా ఉన్నాడో భరతుడితో శత్రుఘ్నుడు అలాగే ఉంటాడు. అందుకని వాడిని వీళ్ళందరినీ ససైన్యం అన్నాడు. వాళ్ళ సేనాపతులు సైన్యం అంతా వాళ్ళని కూడా ఒకసారి అందరినీ ఎక్కించాడు. అందరినీ ఒకసారి ఎక్కించి భరతుడు దీనికి వెళ్ళిన తర్వాత దిగిన తర్వాత భరతాశ్రమం ఆసాధ్య, అప్పుడు విమానంతో అంటున్నాడు పుష్పకంతో, అబ్రవీ తదా రామం విమానం అనుత్తమం, ఉత్తమమైనటువంటి విమానంతో పుష్పకుమాంతో అంటున్నాడు, వైశ్రవణం దేవం అనుజానామి. ఇది దేవత అయినటువంటి దైవస్వరూపుడైనటువంటి వైశ్రవణుడు కుబేరుడు ఉన్నాడే, ఆయనది కదా ఈ విమానం, ఉత్తమమైనటువంటి విమానం. అందుకని ఓ విమానమా, నువ్వు మళ్ళీ తిరిగి కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని విమానంతో అన్నాడు. అంతేగాని మంచి విమానం మనం అట్టే పెట్టుకుందాం అనుకున్నాడు రాముడు. ఎంత కంఫర్టబుల్గా ఉందండి విమానం, ఎంతమంది ఎక్కినా ఎక్కచ్చు, ఎంత ఇక్కడ కావాలంటే మనసులో అనుకుంటే వెళ్ళచ్చు. ఇలాంటి విమానం మనకు ఉంటుంది, మన దీన్ని ఎలా వదిలిపెడతాం అనుకున్నాడు రాముడు. అలా అనుకుంటే రాముడు ఎందుకు అవుతాడు? ఆ విమానాన్ని కూడా ఒక ప్రాణం లేనటువంటి వస్తువుగా ఎదిలారి, చైతన్యవంతమైనటువంటి, మనం చెప్పుకున్నాం ఈ విమానం పుష్పక విమానం అంటే మహా చైతన్యంతో కూడినటువంటిది. అందుకని ఆ విమానాన్ని కూడా మళ్ళీ కుబేరుడి దగ్గరికి తిరిగి వెళ్ళవలసింది, చాలా సంతోషం అని చెప్పాడు. తతో రామాభ్యనుజ్ఞాతం తం విమానమనుత్తమం ఉత్తరాం దిశముద్దిశ్య జగామ ధనదాలయం. అప్పుడు రాముడి చేత అనుజ్ఞ పొంది ఆ విమానం, ఏమండి అందుకనే మనం చెప్పుకున్నాం ప్రాణం లేనటువంటి వస్తువు కాదు అది, చైతన్యవంతమైనటువంటిది. మళ్ళీ మనకి దీనివల్ల కూడా తెలుస్తుంది, రాముడి యొక్క ఆజ్ఞను పొందిందట ఆ విమానం. రాముడి చేత అనుజ్ఞాతమైనటువంటిదే విమానం, ఉత్తమమైనటువంటిది. ఉత్తరాం దిశముద్దిశ్య, ఉత్తర దిశకి బయలుదేరి వెళ్ళింది. జగామ ధనదాలయం, కుబేరుడి యొక్క ఆలయం, అంటే కుబేరుడు ఎక్కడైతే ఉంటాడో నివాసం, అక్కడికి మళ్ళీ రాముడి యొక్క ఆజ్ఞ తీసుకుని ఈ విమానం కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. కుబేరుడు అనేటువంటి నివాసం ఎక్కడా అంటే కుబేరుడు అనేటువంటి వీళ్ళందరూ కూడా దేవతా స్వరూపులు. అయితే భౌతికంగా భూమి మీద కూడా ఒక లొకేషన్ అనేటువంటిది మనకి చెప్తారు పెద్దలు. అది ఎక్కడంటే మనకి బద్రీనాథ్ అనేటువంటి చోట, బద్రీనాథుని యొక్క ఆలయంకి ఎదురుగుండా ఉన్నటువంటి దాన్ని కుబేర పర్వతం అంటారు. ఆ కుబేర పర్వతం మీద ఆయన యొక్క నివాసం అని చెప్పి మనకి మహాభారతంలో కూడా అర్జునుడు తపస్సు చేసినటువంటి చోటు, అర్జునుడు అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడు అనేటువంటిది ఇవన్నీ కూడా చాలా చోట్ల మనకి పురాణాల వాటిలో కనబడుతుంది. అలా ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయింది విమానం. అప్పుడు విమాన పుష్పకం దివ్యం సంగృహీతం తు రక్షస అగమద్ధనదం వేగాత్ రామవాక్య ప్రచోదితం. రావణుడు ఈ దివ్యమైన విమానాన్ని పూర్వం బలవంతంగా అధికారంతో తీసుకొచ్చాడు ఆయన కుబేరుని దగ్గర నుంచి. అటువంటి విమానం ఇప్పుడు రామచంద్రుడి యొక్క ఆజ్ఞ చేత ప్రేరణ పొంది కుబేరుడి సేవలోకి మళ్ళీ వెళ్ళిపోయింది ఆ విమానం. కుబేరుడు బ్రహ్మగారు ఇచ్చింది అది వాడు ఆ కుబేరుడు తమ్ముడే అయినటువంటి వాడు రాక్షస లక్షణాలతో కూడినటువంటి రావణాసురుడు ఎత్తుకొచ్చాడు. అటువంటి ఆ పుష్పకం ఇప్పుడు రాముడి యొక్క ఆజ్ఞతో కుబేరుడి సేవలోకి వెళ్ళిపోయింది. పురోహితస్య ఆత్మసఖస్య రాఘవో బృహస్పతే శక్ర ఇవ అమరాధిప నిపీడ్యపాదౌ పృథగాసనే శుభే సహైవ తేనో ఉపవివేశ వీర్యవాన్. అప్పుడు రాముడు ఏం చేశాడంటే ఆ విమానం వెళ్ళిపోయిన తర్వాత పురోహితస్య ఆత్మసఖస్య, ఆ పురోహితుడు వశిష్ఠుల వారు ఆయన ఎటువంటి వాడన ఆత్మసఖ అనేటువంటి వాడు. ఆయన అంటే తమకి చాలా ఇష్టమైనటువంటి వాడు, ఆ వంశానికి గురువు అయినటువంటి వాడు. అందుకని ఆయన్ని బృహస్పతే శక్రమివ, ఆయన రాముడికి వశిష్ఠుడు ఎలాంటి వాడంటే శక్ర అంటే ఇంద్రుడికి బృహస్పతి అయినవా
ఇంద్రుడికి బృహస్పతి ఎలాగో రాముడికి వశిష్ఠుడు అలాగా అని చెప్తున్నాడు అనమాట. దాంతో పోలుస్తున్నాడు. రాముడిని ఇంద్రుడితో పోల్చాడు. మరి ఇంద్రుడు మరి రాజు ఇక్కడ ఆయన దేవేంద్రుడు అక్కడ దేవలోకానికి రాజు అయితే ఇక్కడ మనుష్యలోకానికి ఈయన రాజు. అంటే మొత్తం అఖిల భువన అంటే అధిపతి అయినటువంటి వాడు, కానీ మానవ రూపంలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఇక్కడ నరేంద్రుడు అనమాట ఆయన. అందుకని ఇక్కడ ఈయన గురువు ఇక్కడ వశిష్ఠుల వారు, అక్కడ బృహస్పతి ఆయనకు గురువు. అయితే ఈ వశిష్ఠుల వారు ఆ బృహస్పతి వీళ్ళందరూ కూడా ఒకే వెలుగు. నిపీడ్య పాదవు, ఆ గురువు గారి పాదాలని గట్టిగా పట్టుకుని నమస్కారం చేశాడు రాముడు. అది రాముడు అంటే ఆయన వినయమూర్తి అనమాట. పృథగాసనే శుభే సహైవతేన ఉపవివేశ వీర్యవాన్. ఆయన కూర్చున్న తర్వాత ఆయన పక్కనే కూర్చోలేదు, వేరే ఆసనంలో గురువుగారు కూర్చున్న తర్వాత తను కూర్చున్నాడు. అంటే ఎక్కడా పొరపాటు పడడు ఆయన అసలు రామచంద్రుడు అంటే. ఈ విధంగా మనకి 127వ సర్గ పూర్తయింది. 128వ సర్గలో ప్రవేశిస్తున్నాం. ఈ 128వ సర్గ మనకి చిట్ట చివరి సర్గ అన్నమాట. వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో చివరి సర్గలో ప్రవేశిస్తున్నాం. శిరస్య అంజలిమాధాయ కైకేయీ నందివర్ధన బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం. అప్పుడు మళ్ళీ భరతుడు శిరసి అంజలిమాదాయ, అంజలి అంటే ఇది అంజలి ఘటించండి, అది శిరసి ఆదాయ అంటే ఇక్కడ పెట్టుకున్నాడు. ఎప్పుడు ఇలా అంటాడు రాముడు నుంచుని భరతుడు. అంటే ఫార్మాలిటీ మాత్రం కాదు, రాముని యందు ఆయనకు ఉన్నటువంటి భక్తి గౌరవాలు అటువంటివి. అంటే సాక్షాత్ పరమాత్మే అన్నగారంటే అటువంటి వాడు భరతుడే, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అందరూ అంతే. అందుకని భరతుడు శిరసి అంజలిమాధాయన పెట్టి కైకేయీ నందివర్ధన. ఇప్పుడు ఈ మాట ఎందుకు అన్నాడు చూసారా? ఎప్పుడు ఏ మాట చెప్తాడో వాల్మీకి మహర్షి దానిలో విశేషం ఉంటుంది. కైకేయి యొక్క ఆనందాన్ని వృద్ధి పొందించినటువంటి వాడు. అదేమిటిది? తన కొడుకు రాజు అవ్వాలి కనుక కదా రాముని 14 సంవత్సరాలు అడవి పంపించేసింది. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చేసాడు, ఈ రాజ్యం తన కొడుకు దావద్దు మళ్ళీ వాడు అవుతుంది కదా. తన కొడుకేమో ఈ రాజ్యాన్ని ఆయనకు అప్పగించేశాడు. అది కైకేయికి ఆనందం పెరుగుతుందా తగ్గుతుందా అని కొంతమంది సందేహం వస్తుంది. సందేహం రావాల్సిన పనే లేదు, ఎందుకంటే కైకేయికి మహదానందం. అదేమిటండి ఇప్పుడు మరి అలాంటిది ఎందుకు అలా పంపించింది అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. రాముడు ఎందుకు అవతరించాడు? శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై మానవ రూపంలోకి ఎందుకు అవతరించాడు అంటే బ్రహ్మాది దేవతలు ప్రార్థించారు, అయ్యా నువ్వు అవతరిస్తే కానీ ఆ రావణ కుంభకర్ణుని యొక్క వధ అనేటువంటిది ఎవరు చేయలేరు, వాళ్ళకి మోక్షం రావాలి, తర్వాత లోకం కంటకలు వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి అన్ని లోకాలకైనా అని చెప్పి వీళ్ళు ప్రార్థించడం వల్ల ఆయన దిగొచ్చాడు. ఆయన కనుక అడవికి వెళ్లకుండా అప్పుడు రాజ్యాభిషిక్తుడై సింహాసనం మీద కూర్చుంటే ఇది ఎప్పుడు ఆ యుద్ధం అయ్యేది, ఎప్పుడు రావణ కుంభకంలో సంహరింపబడేది. వాళ్లే కాదు మరి ఖరదూషణాదులు వీళ్ళందరూ కూడా ఎంతమంది రాక్షసులు, కబంధుడు, విరాధుడు, వాళ్ళందరికీ కూడా మోక్షం కలిగింది కదా. మరి వాళ్ళందరికీ ఎలా కలుగుతుందండి మోక్షం రాముడు వెళ్ళకపోతే? అందువల్ల ఆ 2 వరాలు రిజర్వ్ చేసేట్టే పెట్టుకుంది ఆవిడ. ఎప్పుడో అంతకుముందు ఎప్పుడో ఆయన 2 వరాలు ఇస్తారంటే సమయం వచ్చినప్పుడు అడుగుతానంది ఆవిడ. సరిగ్గా ఆ సమయం వచ్చినప్పుడు ఆయన సింహాసనం రాజుగా పట్టాభిషేకం చేసేప్పుడు అడిగింది ఆవిడ. పూర్వం దత్తవరాదేవి, మన బాలరామాయణంలో అంటే మొట్టమొదటి సర్గలోనే చెప్పాడు ఆయన. పూర్వం దత్తవరాదేవి వరమేన మయాచత నివాసనంచ రామస్య భరతస్య అభిషేచనం అని అడిగింది ఆ వరాలు. మరి అప్పుడు అలా అడిగింది, ఇప్పుడేమో ఈ తన కొడుకు రాముడికి రాజ్య పట్టాభిషేకం చేస్తూ సిద్ధమవుతుంటే ఆనందవర్ధన, వీడు కైకేయి ఆనందవర్ధనుడు అంటారు. ఏమిటి అంటే ఆవిడికి ఆనందమే రాముడే ప్రభు, ఆయనే పట్టాభిషిక్తుడు కావాలి.
ఇప్పుడు ఆయన ప్రయోజనం అంతా అయిపోయింది కదా, రాక్షసవధ అయిపోయింది, అవసర ప్రయోజనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు రాముడే రాజు అవ్వాలి, అది ఆవిడకి కూడా సంతోషం. అందుకని ఇప్పుడు కనుక భరతుడు పొరపాటున, అంటే అసలు పొరపాటున అవడానికి వీలు లేదు, అసంభవం. కానీ ఇప్పుడు పొరపాటున భరతుడు నేను కొన్నాళ్ళు రాజుగా ఉంటాను అంటే ఆవిడ ఒప్పుకునేది కాదు. ఏమిటండి మీరు అడ్డదిడ్డంగా చెప్తారు? అడ్డదిడ్డంగా మనం చెప్పడం ఏం లేదు. వాల్మీకి మహర్షి ఇక్కడ ఆ ఒక్క పదం వాటల్లో అంత అర్థం ఉంది. ఇక్కడెందుకు చెప్పాలి కైకేయి ఆనందవర్ధన అని? లక్ష్మణుడిని సుమిత్రానందవర్ధన అన్నాడు, ఆయన కౌసల్య ఆనందవర్ధన అన్నాడు. ఇప్పుడు కైకేయికి ఆనందవర్ధన అని ఎందుకు చెప్పాడు? ఇప్పుడు ఇంతకుముందు ఆనందం కాదు ఆవిడకి, ఆనందాన్ని కాకుండా ఉన్నట్టు నటించితే అది తప్పదు. ఆవిడ ద్వారా నటన దొరకకపోతే వాళ్ళు వెళ్ళడం జరగదు. అందుకని అప్పుడు మాత్రం వీల్లేదు, రాజు అవడానికి వీల్లేదు. అందుకే మరి ఇప్పుడు ఆవిడ భరతుడి రాజు అవ్వాలని కదా ఆవిడ కోరింది. కానీ ఇప్పుడు భరతుడు తన కొడుకు స్వయంగా ఆ రాజ్యాన్ని అన్నగారికి అప్పచెప్తుంటే వీడికి ఆనందం కలిగిందా దుఃఖం కలిగిందంటే ఆనందమే కలిగింది అని చెప్పడానికి కైకేయి ఆనందవర్ధన అనే పదం వాడాడు ఇక్కడ. అది అర్థం. వాల్మీకి మహర్షి ఇక్కడ ఏ పదం వాడతాడు, పొరపాటు కూడా ఏమి ఉండదు అసలు, అంత అర్థం ఉంటుంది పదం వాడితే ఆయన. అందుకనే ఆదికవి, మామూలు కవి కాదు ఆయన, వేదకవి, ఆదికవి. బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం పూజిత మామికా మాతా దత్తం రాజ్యమిదం మమ తద్దదామి పునస్తుభ్యం యథా త్వం అదదా మమ. రాముడితో అంటున్నాడు భరతుడు, ఓ అన్నగారు, మమ మాత, నా తల్లి, ఆవిడ చేత ఇదం రాజ్యం దత్తం, ఈ రాజ్యము ఆవిడ నాకు ఇవ్వబడింది, నాకు ఇచ్చింది. అయితే ఈ రాజ్యము మామిక పూజిత, నా చేత పూజింపబడింది. నేను రాజ్యాన్ని ఏలాను పరిపాలించానంటే రాజ్యాన్ని పూజించానంటున్నాడు. రాముడు కూడా అటువంటి వాడే. రాముడు రాజ్యం పరిపాలించాను ఎప్పుడు అనుకున్నాడు? ఆరాధనాయ లోకస్య, లోక ఆరాధనం, ఈ ప్రజల రూపంలో ఉన్నటువంటి అంతర్యామైనటువంటి భగవంతుడి యొక్క ఆరాధనమే నేను చేస్తుందని రాముడే అనుకున్నాడు. అందుకని భరతుడు కూడా ఏమంటాడు, నేను రాజ్యం పరిపాలించానట్లేదు, పూజిత మామిక, నా చేత పూజింపబడినటువంటి రాజ్యం ఉందే, ఈ రాజ్యం మా అమ్మ నాకు ఇచ్చింది, దాన్ని దదామి పునస్తుభ్యం, మళ్ళీ నీకే అప్పచెబుతున్నాను. యథాత్వం అదదా మమ, నువ్వు ఎలా అయితే నాకు అప్పచెప్పావో అలాగే మళ్ళీ నీకు అప్పచెబుతున్నాను. ధురమేకాకినాన్యస్తాం వృషభేణ బలీయస కిశోరవద్ గురుం భారం నవోఢుం అహం ఉత్సహే. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. వృషభేణ బలీయసా, వృషభేణ ఒక బలం కలిగినటువంటి ఎద్దు చేత, వృషభం అంటే ఎద్దు, బలీయసా వృషభేణ అంటే మంచి బలమైనటువంటి ఎద్దు కనుక, ఏకాకినాన్యస్తాం భారం, ఒక పెద్ద బరువు, ఆ ఎద్దు అంత బరువుని ఒక ఎద్దు మోయగలదు. చూసారా? ఎందుకంటే అంత ఎద్దు అయిన తర్వాత అంత బలం ఉంటుంది కాబట్టి ఎంత భారం వేసినా మోయగలదు ఎద్దు. అలాగా అటువంటి విధంగా ఆ ఎద్దు కనుక మోసినటువంటి భారాన్ని కిశోరవత్, ఒక చిన్న దూడ ఎలా మోస్తుందండి? ఏమిటి ఇది ఎందుకు చెప్పాడట అంటే, ఓ రామా, నువ్వు ఎంత భారమైనా మోయగలవు అన్నయ్య, అది నీకే సాధ్యం. నేను పిల్లకాయని కిశోరవత్, నువ్వేమో పెద్ద బలమైనటువంటి ఎద్దు ఎలా మోయగలదు అలా మోయగలవు, నువ్వు ఎంత భారాన్ని మోయగలవు, నువ్వు నీకు సరిపోతుంది. అది నేను చాలా పిల్లవాడిని, నువ్వు మోయగలిగేంత నేను ఎక్కడ మోస్తాను. అందుకని నా ఓఢముత్సహే, నువ్వు చెప్పావు కాబట్టి 14 సంవత్సరాలు అలా ఉన్నా కానీ ఇక నా వల్ల కాదు ఇది మోయడం, ఈ రాజ్య భారం అనేటువంటిది, ఈ భారం మోయగలిగిన నువ్వు మాత్రమే. అది అందుకు చెప్పాడు ఆ ఉదాహరణ. బలమైనటువంటి ఎద్దు మోయగలిగినటువంటి భారాన్ని చిన్న దూడ వీపు పెడితే ఎలా మోస్తుందయ్యా, అలాగ నా భుజాల మీద నేను పెడితే ఎలాగా
అంటే ఇన్నాళ్ళు నువ్వు నేను మోయలే, ఆ పాదుకలు మోసా నిజమే, కానీ ఇప్పుడు నువ్వు పాదుకలను దొడుక్కున్నావు కదా, ఇప్పుడు నేను మోయమంటే ఎలా మోస్తాను అంటున్నాడు భరతుడు. అంటే ఇన్నాళ్ళు నువ్వే మోసేవా పాదుకలే కదా, నిజమే, పాదుకలు నువ్వు దొడిగేసుకున్నావు కదా, ఇప్పుడు మరి నీకు అప్పచెప్పేసా పాదుకల్ని, కాబట్టి ఇప్పుడు రాజ్యాన్ని నువ్వు ఉంచుకోమండి నా వల్ల కాదు, ఇది నువ్వే సాధ్యమయ్యేటువంటిది. వారి వేగేన మహతా భిన్న సేతురివక్షరం దుర్బంధనమిదం మన్యే రాజ్యఛిద్రమసంవృతం. అంటే ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు. ఏమనంటే మహతా వారి వేగేన భిన్న సేతురివ, సేతు అంటే ఒక దాని మీద నిర్మింపబడినటువంటి సేతు అంటే బ్రిడ్జ్ కదా, వంతెన. సేతు అంటే ఒక నది మీద వంతెన కట్టారనుకోండి, ఆ నదిలో బాగా వరదొచ్చి బాగా పోటొచ్చి వస్తే ఎలా అయితే తట్టుకోలేదో ఆ వంతెన, అంటే ఆ వంతెన ఒక్కసారి బాగా ఉన్నప్పటికీ మరీ ఎక్కువ వచ్చి మరీ పోటు వస్తే కొన్ని వంతెనలు తట్టుకోలే పడిపోతాయి. మనకు తెలుసు, మన చాలా వంతెనలు పడిపోయాయి ఇలాగే, బాగా పెద్ద పెద్దవి కూడాను. అలా ఎలాగైతే వారి వేగేన మహతా భిన్న సేతురివ క్షరం అలా పడిపోయి నాశనం అయిపోతుందో, అలాగా దుర్బంధనమిదం రాజ్యం మన్యే ఛిద్రమసంవృతం. ఈ రాజ్యం ఉందే అంత పోటుతో కూడినటువంటి నది లాంటిది. అందుకని ఈ రాజ్యంలో ఛిద్రం ఏదైనా వస్తే, అంటే రాజ్యంలో రాజ్యపాలనలో చాలా వస్తాయి ఇబ్బందులు. ఛిద్రములు అంటే కన్నాలన్నమాట. అలా కన్నం పడి ఇలా వస్తే దాన్ని ఏమైనా ఆదుకోగలిగినటువంటి వాడు నువ్వు తప్ప నా వల్ల ఎక్కడవుతుందయ్యా, నా వల్ల కాదు, అసంభవం. ఆ కన్నం పోడ్చడం అనేటువంటిది నా వల్ల ఎలా అవుతుంది? అందుకని గతిం ఖర ఇవ స్వస్య హంసస్యేవ చ వాయసః నాన్వేతముత్సహే వీర తవ మార్గమరిందమా. ఓ అరిందమా, శత్రువులను దమించినటువంటి వాడా, ఎలా అయితే హంస యొక్క గతి, అశ్వస్య హంసస్యేవ ఖరః, గుర్రం పరిగెడుతుంది, హంస ఎగురుతూ వెళుతుంది. ఒక గాడిదని గుర్రంలా వేగంగా పరిగెత్తాలన్నా కానీ, లేకపోతే హంస వెళ్ళేటువంటి వేగంలో వెళ్ళాలంటే ఎలా పెడుతుందయ్యా? సంభవమా? గుర్రం వెళ్ళే వేగంగా కూడా గాడిద పరిగెత్తలేదు. మరి హంసలా ఎక్కడ ఎగురుతుందా, అది వేగంగా వెళుతుందా? అందుకని గతిం ఖర ఇవ అశ్వస్య హంసస్యేవ చ వాయసః. కాకి కానీ హంస కానీ లేకపోతే నేల మీద పరిగెత్తేటువంటి గుర్రం కానీ ఆ వేగంతో గాడిద ఎలా వెళుతుంది? సాధ్యం కాదు కదా. అలాగే వీరా, ఓ మహావీరుడా, అరిందముడా, నా అన్వేతముత్సహే, నిన్ను నేను నీ వేగంతో, అంటే నీ సామర్థ్యంతో నా సామర్థ్యం కూడా ఉండాలి అనేటువంటి ప్రయత్నాన్ని నేను చేయడానికి పూనుకోవట్లేదు. నా సామర్థ్యమే ఉండదు, నీ సామర్థ్యం ఎక్కడ, నా సామర్థ్యం ఎక్కడ. అందుకని ఒకవేళ నువ్వు ఇన్నాళ్ళు 14 సంవత్సరాలు పరిపాలించావు భరత, ఇప్పుడు కూడా నువ్వే పరిపాలించు అంటాడేమో భయం భరతుడు. అందుకని ఇన్ని చెప్పిన నా సామర్థ్యం ఎక్కడ? అందుకని ఇన్ని రకాలుగా చెప్తున్నాడు అనమాట. యథాచ ఆరోపితో వృక్షో జాతశ్చ అంతర్నివేశనే మహానపి దురారోహో మహాస్కంధ ప్రశాఖవాన్ శీర్యేత పుష్పితో భూత్వా న ఫలాని ప్రదర్శయన్. ఏమిటంటే అంతర్నివేశనే అంటే ఇంట్లో, అంతః అంటే లోపల, నివేశనం అంటే మనం ఉండేటువంటి ఇల్లు, ఇంటి ప్రాంగణం అన్నమాట. ఎలా అయితే లోపల ఇంట్లో ఉన్నటువంటి తోటలో ఒక వృక్షం నాటామనుకోండి, ఆ వృక్షం నాటితే ఆ వృక్షం పెరిగి పెద్దదైంది. ఎంత పెద్దదైందంటే ఆ చెట్టు మీకు ఎక్కడం కూడా కష్టం, అంత పెద్దదైపోయింది అనుకోండి.
దాని యొక్క బోధంతా చాలా పెద్దదైపోతుంది, దాని కొమ్మలు కిమ్మలడా పెద్ద పెద్దవి అయిపోతాయి, అలా ఉంటుంది. అయితే ఆ వృక్షం పెద్దదైంది, విస్తరించింది, అంతా అయింది, కానీ అవి పుష్పాలు ఫలాలు ఇవన్నీ కూడా ఆ వృక్షం అనేటువంటిదని చెప్తున్నాడు. శీర్యేత పుష్పితో భూత్వా న ఫలాన్ని ప్రదర్శయన్. ఆ వృక్షం చివరి ఎంత పెరిగినా చివరికి ఫలవంతం కాదు. పుష్పములు ఫలములు ధరించి అవన్నీ ఇచ్చేటువంటిది రాదు దానికి, కేవలం అలా ఉన్నట్లయితే. తస్య నానుభవేదర్థం యస్య హేతో సరోపితః. దాన్ని నాటినటువంటి వాడు ఉన్నాడే, వాడికి ఆ వేసినటువంటి వృక్షం నుంచి ఫలాలు అనుభవించేటువంటి అవకాశం రాదు. ఇదెందుకు చెప్తున్నాడు మళ్ళీను అంటే, ఏషోపమా మహాబాహో త్వమర్థం వేత్తుమర్హసి. ఈ ఉపమానం ఎందుకు చెప్పానో ఓ అన్నగారు, త్వం అర్థం వేత్తుమర్హసి, దీని అర్థాన్ని నువ్వు తెలుసుకోగలిగినటువంటి వాడివి. యస్మాన్ మనుజేంద్రత్వం భ్రాత్రా భృత్యాన్న సాధి. నువ్వు మేమందరం కూడా నీ భృత్యులం, నీ సేవకులం. నువ్వు అందరికీ కూడా మా అందరికీ కూడా ప్రభు అయినటువంటి వాడివి. అందుకని అందరినీ రక్షించడం అనేటువంటిది ఇవన్నీ కూడా చేయగలిగినటువంటి వాడు నువ్వైతే, అలాగా భర్త అంటే ప్రభు అన్నమాట. ఇక్కడ రాజ్యం పరిపాలించేటువంటి ప్రభువుని భర్త అంటారు రాజ్యానికి. అందుకని మొత్తం రాజ్యానికి ప్రభువు భర్త అయినటువంటి వాడు నువ్వు. అందుకని దీన్ని భరించడం, భరణాత్ భర్త అన్నమాట, భరించేటువంటి వాడు, రాజ్య భారాన్ని భరించేటువంటి వాడు. కాబట్టి రాజుని భర్త అంటారు. అటువంటి వాడు నువ్వు. కానీ మేమందరం ప్రతివాడు పరిపాలిస్తే ఎలా ఉంటుంది? నిష్ఫలమైనటువంటి వృక్షంలా ఉంటుంది. ఎంత పెద్దదైపోయి అంత విస్తరించినా కూడా పువ్వులు పూయదు, పళ్ళు పండవు అనేటువంటి వృక్షంలా ఉంటుంది. మేము కనుక మమ్మల్ని మేము పరిపాలిస్తే నువ్వు పరిపాలించాలి అందరినీ. అప్పుడు ఏమవుతుందంటే అందరికీ కూడా నీ అనుగ్రహం అనేటువంటి ఫలాలు పొందుతారు అందరూ. అంతేగాని ఎవడు పడితే వాడు రాజ్యం పరిపాలిస్తే ఏమవుతుంది? పెద్దగా అలా వ్యాపించేయచ్చు, కానీ ఏమీ ప్రజలకి దానికి తగినటువంటి ఫలితాలు మంచి ఏమీ ఉండవు అక్కడ. అందుకని మేము పరిపాలిస్తే అలా ఉంటుంది. అది నువ్వు పరిపాలిస్తే అందరికీ ఫలవంతం అవుతుంది. మంచి సత్ఫలితం అనేటువంటి నువ్వు రాజు అయితే ఉంటుంది, కానీ లేకపోతే ఆ పెద్దరైపోయిన వృక్షం ఏమి ఫలాలు వస్తుంది, ఏమి రావు మనకి. దానికి వేసి పైకి పెరిగిపోయింది కాబట్టి చూస్తూ ఉంటుంది తప్ప మన నోట్లో పళ్ళు ఉంటాయి కానీ అక్కడి నుంచి రావు ఫలాలు. ఇవి కూడా రాలిపోయినా ఫలాలు రావు అక్కడి నుంచి. అందుకని నీతో మమ్మల్ని పోల్చకు అని అంటున్నాడు. ఎన్ని చెప్పాడు చూడండి. అందుకని ఇలా ఈ విధమైనటువంటి ఉపమానం చెప్పాను. దీని తాత్పర్యం నీకు తెలుసు, నేను ఎందుకు చెప్పాను అంటున్నాడు. దాని తాత్పర్యం నీకు తెలుసు, నీకు తెలియపోయింది ఏం లేదంటున్నాడు. అందుకని జగదద్య అభిషిక్తం త్వామనుపశ్యతు రాఘవ ప్రతపంతమివాదిత్యం మధ్యాహ్నే దీపతేజసం. ఓ రఘువంశోత్తముడైనటువంటి రాఘవ, ఓ అన్నగారు, అద్య ఇవాళ జగత్ ఈ సృష్టి మొత్తం కూడా త్వాం అభిషిక్తం అనుపశ్యంతు. సృష్టిలో ఉన్నటువంటి జగత్తులో ఉన్నటువంటి అందరూ కూడా త్వాం నిన్ను అభిషిక్తం అనుపశ్యతు. నువ్వు రాజుగా అభిషేకింపబడ్డాన్ని అందరూ చూడాలి. నిన్ను అందరూ కూడా నిన్ను చూడాలయ్యా నువ్వు అభిషేకింపబడుతుంటే. అది అందరికీ కూడా జన్మ సాఫల్యం అవుతుంది. అది వాళ్ళంతా ప్రతపంతం ఇవ ఆదిత్యం. అలా నువ్వు అభిషేకింపబడుతుంటే నువ్వు ఎలా ఉంటావంటే మధ్యాహ్నే దీప్త తేజసం. మధ్యాహ్న సమయంలో బాగా బాగా ప్రకాశంతో వెలుగుతున్నటువంటి సూర్యుడు ఎలా ఉంటాడో అలా నువ్వు సింహాసనం మీద కూర్చుని అభిషేకింపబడుతుంటే, అలాగ నువ్వు వెలిగిపోతుంటే నిన్ను చూడడం అనేటువంటిది అందరికీ కూడా ఎంత హాయిగా ఉంటుంది. అందరూ సృష్టిలో ఈ జగత్తులో ఉన్నటువంటి అందరూ చూస్తారు నేను.
సూర్యుడిని ఎవరు చూస్తారంటే ఎవరు చూడండి, సూర్యుడిని అందరూ చూస్తారు. సూర్యుడు అందరికీ కనపడతాడు, సూర్యుడిని అందరూ చూస్తారు. అందరూ కూడా ఎంతో అంటే వేడిగా ఉండొచ్చు, మధ్యాహ్నం పూట సూర్యుడు వేడిగానే ఉంటాడు. కానీ ఏమిటోనండి సూర్యుడు వేడిగా ఉన్నాడు, ఈ సూర్యుడు లేకుండా ఉంటే బాగుండు అనుకుంటారా ఎవరన్నా? అనుకుంటే వాళ్ళు పిచ్చివాళ్ళు అన్నమాట. సూర్యుడు కనుక కనబడకపోతే అసలు మనకి జీవమే ఉండదు. సూర్యుడు కనబడకుండా మనకి బాగా చలికాలంలో మంచు బాగా వచ్చేసేసి సూర్యుడు కనబడకుండా ఉంటే మనకు ఉంటేనే కొన్నాళ్ళు అయ్యో సూర్యుడు కనబడట్లేదు అనిపిస్తుందే. ఇంకా మనకి చాలా అదృష్టవంతులు, మన దేశంలో సూర్యుడు బాగా కనిపిస్తాడు. కొన్ని దేశాల్లో ఇప్పుడు ఉన్నటువంటి వెళ్తే ఆ దేశాల్లో అసలు రోజు మొత్తం మీద సూర్యుడు కనిపించాడు. ఏమవుతారు వాళ్ళందరూ? సూర్యుడు కనుక సూర్యరశ్మి లేకుండా సూర్యుడు కనిపించకుండా ఉంటే మనస్సుకి శరీరానికి కూడా ఆరోగ్యం చాలా కష్టం. మనకి ఆరోగ్య శాస్త్రంలో కూడా అదే కదా, సూర్యకిరణాల్లో మనకి కనుక పడకుండా మనం ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో అంతా లోపల సూర్యరశ్మి పడకుండా ఏసీ రూమ్లో వేసి కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుందో తెలుసుగా మనకి. ఇప్పుడు చిన్నపిల్లలప్పటి నుంచి కూడా వాడు పుట్టినప్పటి నుంచి ఏసీయే, వాడు ఇంట్లో ఏసీయే, వాడి రూమ్లో ఏసీ, ఇంట్లో ఏసీ. వాడి స్కూల్లో చేర్చాలంటే ఆ స్కూల్ అంతా ఏసీ. వాడు ఈ ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళాలంటే కారులో ఏసీ. ఏది ఎప్పుడు బాగా వేసంకాలం మిట్ట మధ్యాహ్నం కదా ఎప్పుడు కూడా. ఇంకా వాడు ఎందుకు పనికి వస్తాడు? వాడు ఎందుకు పనికిరాడు? అందుకని ప్రతపంతమివ ఆదిత్యం మధ్యాహ్నే దీప్త తేజసం. మధ్యాహ్నం పూట ఎలాగైతే ఆదిత్యుడు సూర్యుడు ఎలా వెలుగుతూ ఉంటాడో అలా నువ్వు రాజ్యాభిషిక్తుడు అయి ఉంటే నిన్ను అలా వెలిగిపోతూ ఉన్నటువంటి వాడిని చూడ్డానికి అందరూ కూడా ఉద్యుక్త, వాళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారయ్యా నాకు. తూర్య సంఘాత నిర్ఘోషై కాంచీనూపుర నిస్వనై మధురైర్గీత శబ్దైశ్చ ప్రతిబుద్ధ్యస్వ శేష్వచ. నువ్వు రాజ్యాభిషిక్తుడు అవుతూ ఉంటే అనేకమైనటువంటి మధురమైనటువంటి వాయిద్యాలు శబ్దం వినిపిస్తుంది అందరికీ కూడా. అలాగే నృత్యం చేస్తూ ఉంటారు, వాళ్ళ నూపురాల యొక్క శబ్దం వినిపిస్తుంది. చక్కగా సంగీతం పాడుతూ ఉంటారు, అవన్నీ వినిపిస్తాయి. ఎంత మధురమైనటువంటి శబ్దాలు అందరినీ కూడా ఆనందింపజేసేటువంటి శబ్దాలతో ఉంటుంది. అవి మేము ఎప్పటి నుంచో నువ్వు అలాగా అభిషిక్తుడు కావాలని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం మేము. నేనే కాదు, మొత్తం జగత్ అంతా ఎదురు చూస్తుంది రామ. అందుకనే మరి ఆనాటికి ఈనాటికి సీతారాముల యొక్క కళ్యాణం ఎప్పుడు జరుపుకున్నా ఎంత వైభవంగా ఉంటుందండి. ఎన్ని లక్షల సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటికి కూడా ఈనాటికి కూడా సీతారాముల యొక్క కళ్యాణం జరుపుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. పోనీ కొద్దిగా చిన్న స్థాయిలో అయినా సరే, పెద్ద స్థాయిలో అయినా సరే ఎలా అయినా జరుపుకోండి. ఆ ఆనందం అందరికి కలుగుతుందే, కలగట్లేదా? తప్పకుండా కలుగుతుంది. అందుకని భరతుడు అది అంటున్నాడు అనమాట. యావద్ ఆవర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వమిహ లోకస్య స్వామిత్వమనువర్తయా. భరతుడు ఏమంటున్నాడు చూసారా? ఓ అన్నగారు, యావత్ అంటే ఎప్పటిదాకా అయితే, ఆవర్తతే చక్రం, ఈ మొత్తం చక్రం అనేటువంటిది ఎప్పటిదాకా తిరుగుతూ ఉంటుందో. ఏమిటో చక్రం? ఈ మొత్తం భూనభోంతరాలతో కూడినటువంటి సృష్టి అనేటువంటి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఏవం ప్రవర్తితం చక్రం అని భగవద్గీతలో కూడా చెప్పాడు స్వామి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతే అంటే అలా తిరిగి అది అయిపోవడం అనేటువంటిది ఎప్పుడు జరగదన్నాడు. నానువర్తయతి, దాంతో కూడా నువ్వు కూడా పనిచేస్తే బాగుంటామని చెప్పాడు. అలాగా ఈ చక్రం అనేటువంటిది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. అజరం వేద మన దీంట్లో ఇంకో చోట భారతంలో ఉన్నటువంటి అశ్విని దేవతల స్తోత్రంలో కూడా మనం చదువుకుంటూ ఉంటాం. అనేమి చక్రం అజరం, అది ఎలా అసలు ఎలా తిరుగుతూ ఉంటుంది మనకి. అజరమైనటువంటిది అంటే ఎప్పుడు శీర్ణించిపోరు, చక్రం తిరుగుతూనే ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటాడు భరతుడు, యావత్ ఆవర్తతే చక్రం, ఎప్పటిదాకా అయితే చక్రం తిరుగుతూ ఉంటుందో. యావతీ చ వసుంధర, మన భూమి ఎప్పటిదాకా, ఈ భూమి ఎప్పటిదాకా అయితే ఉంటుందో, తావత్ అప్పటిదాకా త్వం నువ్వు, ఇహలోకస్య ఈ లోకానికి, స్వామిత్వం అనువర్తయ నువ్వే ప్రభువుగా ఉండాలి. అప్పటిదాకా నువ్వే ప్రభువుగా ఉండాలి.
భూమి ఉన్నంత వరకు ప్రభువుగా ఉండాలి. మరి అదేమిటండి 8 లక్షల సంవత్సరాల పైన ముందున్నటువంటి ఆయన మరి ఇప్పుడు ప్రభువుగా ఉన్నాడా అంటే ఎప్పటికీ ఆయనే ప్రభువు. అదే భరతుడు అంటున్నాడు, భూమినంత వరకు నువ్వే ప్రభువుగా ఉండాలంటాడు. అప్పుడు భరతుడు ఇలా అంటే అప్పుడు భరతస్య వచశ్రుత్వా రామ పరపురంజయ, భరతుడు అనేటువంటి మాటని విని తథేతి ప్రతిజగ్రాహ నిషసాదాసనే శుభే. భరతుడు ఈ మాట అన్నీ కూడా చెప్పేప్పటికీ పరపురంజయ, ఈ పరపురంజయ అనేటువంటి మాట కూడా చాలాసార్లు వాడాడు. పురంజయ అంటే పురములను జయించినటువంటి వాడు. ఏమిటి పురాలు? పరపురంజయ అంటే పర అంటే చాలా అర్థాలు ఉన్నాయి. పర అంటే ఇతరము అనేటువంటిది అర్థం ఉంది. పర అంటే అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది అని ఉంది. పరపురంజయ అనేటువంటి దానికి ఏమిటంటే అందరి యొక్క పురములు, అందరి యొక్క పురములు అంటే మన నివాసం. నివాసం అంటే ఏమిటి? మన శరీరములు. మన శరీరం అంటే భౌతికమైనటువంటి శరీరమే కాదు, ఈ భౌతికమైన శరీరానికి ఆధారభూతమైనటువంటి అన్ని కోశాలు, ఇవన్నీ కూడా పురములు. అలా అందరి పురములను ఆయన పరపురం జయ, ఆయన జయించట. అంటే ఇది చాలా రకాలుగా అర్థం వస్తుంది. ఆ పురమును జయించడం అంటే అర్థం ఏమిటంటే అందరి యొక్క హృదయాల్లో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు అని అల్టిమేట్గా అర్థం. మన అందరిలోనూ అంతర్యామిగా ఉన్నటువంటిది భగవంతుడు. అందుకనే అంతర్యామిగా వ్యాపించి ఉన్నటువంటి వాడు అని కదా అర్థం. విశ్వం విష్ణు, మనకి విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి మంత్రమే విశ్వం విష్ణు. విష్ణు అంటే అర్థం ఏంటి? మిస్టర్ విష్ణుమూర్తి అని అర్థం కాదు. విష్ణు అంటే విష్ణు వ్యాప్తవు, అంతటా కూడా అంతర్యామిగా వ్యాపించి ఉన్నటువంటి లక్షణం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన విష్ణు అంటారు. ఆయనే ఈయన కదా మరి. అందుకని అలా పరపురంజీయుడు అనేటువంటి వాడు అయినటువంటి రాముడు భరతుడే చెప్పిన మాట విని తథా, అలాగే నాయన నువ్వు చెప్పినట్టు చేస్తా అన్నాడు. ఇంకేం సందేహం లేదు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. తథా ఇది ప్రతిజగ్రాహ, అలాగే అని చెప్పి నిషసాద ఆసనే శుభే, ఒక శుభమైనటువంటి ఆసనం అంటే తాను రాజు అయినటువంటి వాడికి అర్హుడైనటువంటి ఆసనం భరతుడు చూపించాడు. అలాగే అని చెప్పి దానిలో కూర్చున్నాడు. భరతుడి కోరిక తీర్చడం అనేటువంటి చేశాడనమాట. అంటే భరతుడికి ఇంకేం సందేహం లేకుండా మళ్ళీ నన్ను రాజ్యం చేయమంటాడేమో పాపం భరతుడు కొంచెం ఒప్పుకున్నాడు. తతః శత్రుఘ్న వచనాత్ నిపుణా శ్మశ్రువర్ధనా సుఖహస్తా సుశీఘ్రాశ్చ రాఘవం పర్యవారయన్. అప్పుడు శత్రుఘ్నుడి యొక్క ఆజ్ఞతో, అంటే శత్రుఘ్నుడికి ముందే చెప్పు ఉంచాడు. అన్నగారు ఒప్పుకున్న తర్వాత ఏమేం చేయాలో చెప్పు ఉంచాడు. అందుకని భరతుడు చెప్పినటువంటి దాన్ని రాముడు అలాగే తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఆయన చెప్పినటువంటి ఆసనంలో కూర్చున్నాడు. అంటే ఒప్పుకున్నాడు. అప్పుడు తతః, అప్పుడు శత్రుఘ్న వచనాత్, శత్రుఘ్నుడి యొక్క ఆజ్ఞతో నిపుణా శ్మశ్రువర్ధనా, అంటే ఏమిటి? బాగా పెరిగిపోయినటువంటి జుట్టుని కత్తిరించడంలో నిపుణులైనటువంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి 14 సంవత్సరాలు జటలు ఇవి అన్నీ పెరిగిపోయి ఉన్నాయి ఆయనకి. ఈ 14 సంవత్సరాలు కూడా కేశమును సంస్కరించుకోవడం, వాటిని చేసుకోవడం ఏం జరగలేదు కదా. అందుకని నిపుణులైనటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టాడు శత్రుఘ్నుడు సిద్ధంగా, భరతుడు చెప్పంగానే చేయడానికి. అందుకని నిపుణా శ్మశ్రువర్ధనా సుఖహస్తా సుశీఘ్రాశ్చ రాఘవం పర్యవారయన్, వాళ్ళందరూ రాముడు చుట్టూ చేరారట. వాళ్ళు పూర్వంతు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే సుగ్రీవే వానరేంద్రే చ రాక్షసేంద్రే విభీషణే విశోధిత జట స్నాత చిత్రమాల్యానులేపన మహార్హ వసనోపేత
తస్థౌ తత్ర శ్రియాజ్వలన్. అప్పుడు ఏం చేశాడంటే రాముడు, వాళ్ళందరూ అంటే ఒక్కడికి కేశాలు చేయడం కోసం ఇంతమంది ఎందుకు చేయారండి అక్కడ అని మనకు అనుమానం రావద్దు. రాముడు ఒక్కడికే కాదు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, మరి వాళ్ళందరూ ఉన్నారు. అందుకని రాముడు ఏం చేశాడంటే వెంటనే తనొక్కడో అలంకరించి చేసుకుని తను నీలే. రాముడు ఏం చేశాడంటే ముందు పూర్వం భరతే స్నాతే, ముందు భరతుడి యొక్క ఆ జడలు అవన్నీ కూడా చక్కగా తీసేసి క్లీన్ షేవ్ చేసేసి చక్కగా భరతుడు స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించేంతవరకు ముందు మొట్టమొదటి భరతుడు. అందుకని పూర్వం మొట్టమొదటిగా భరతే స్నాతే, భరతుడు స్నానం చేయాలి. అంటే ఇవన్నీ కూడా కేశాలు ఇవన్నీ జడలు ఇవన్నీ తీయించేసి లక్ష్మణేన మహాబలే, భరతుడు తర్వాత లక్ష్మణుడు. అయితే మరి శత్రుఘ్నుడి సంగతి ఏమిటి? శత్రుఘ్నుడు సిద్ధంగా చేసుకునే వచ్చాడు. అందుకని శత్రుఘ్నుడు ముందే చేసుకుని సిద్ధంగా వచ్చాడు ఇవన్నీ చేయించడానికి. అందుకని భరతుడు, తర్వాత లక్ష్మణుడు, తర్వాత సుగ్రీవే వానరేంద్రేచ. మరి ఎందుకు భరతుడు ఏమన్నాడు, నువ్వు మా నలుగురితో పాటు 5వ సోదరుడు అన్నాడు. అందుకని సుగ్రీవుడికి కూడా, అందుకని వాడికి కూడా నందగా సుగ్రీవుడు కూడా. అంతేకాదు విభీషణేచ, విభీషణుడు కూడా చక్కగాను ఆయనకు కూడా ఇవన్నీ చక్కగా కేశాలన్నీ తీసి అలంకరించారనమాట. అప్పుడు విశోధిత జటహ, రాముడు జడలన్నీ కూడా తీయబడినటువంటి వాడు అయ్యాడు. అంటే రాముడు తన యొక్క జడలు ఇవన్నీ కూడా శుభ్రంగా తీయించుకున్నాడు. విశోధిత జటహ, జడలన్నీ కూడా తీసినటువంటి వాడు అయ్యాడు. స్నాతశ్చ, అప్పుడు స్నానం అదేంటి ఈనాడు స్నానం 14 సంవత్సరాలు స్నానం చేయలేదని అర్థం కాదు. ఇవి తీసిన తర్వాత మంగళ స్నానం చేశారని అర్థం, చక్కగా విలేపనం చేసి స్నానం చేశాడని అర్థం. అంతేగాని 14 సంవత్సరాలు స్నానం చేయకుండా ఉంటే అలాంటి కాదు. అందుకని స్నాతశ్చ చిత్రమాల్యానులేపన, చిత్ర విచిత్రములైనటువంటి మాల్యములు అంటే మాలలు, పుష్పములు వాటితో ఉన్నటువంటివి. తర్వాత అనులేపనములు, శరీరానికి సుగంధితమైనటువంటి చందనం మొదలైనటువంటివి లేపనం, అవన్నీ కూడా పొందినటువంటి వాడై మహార్హ వసనోపేత, చాలా తగినటువంటి విధంగా వస్త్రాలు అనేటువంటి ధరించినటువంటి వాడై. అంటే ఇప్పటిదాకా నాన్న చీరలతో ఉన్నాడు కదా, మరి వెలకలాలతో అవన్నీ ఇప్పుడు వదిలేసేసి ఇప్పుడు మహార్హములైనటువంటి ఒక మహారాజు కాబోతున్నటువంటి వాడు, అభిషేకింపబడపోతున్నటువంటిది. అటువంటి ఆయన వాళ్ళ యొక్క అర్హతతో కూడినటువంటి సమానమైనటువంటి తగినటువంటి వస్త్రాలను ధరించినటువంటి వాడై తస్థౌ తత్ర శ్రియాజ్వలన్, ఆ మంచి తేజస్సుతో అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడు రాముడు. ఈ తర్వాత ఏం జరుగుతుందో అనేటువంటిది మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనకి ఈ వాల్మీకి రామాయణం చివరి సర్గలో ప్రవేశించాం, కొంత అయింది. ఈ సర్గ కొంచెం పెద్దది, అందుకని రేపు ఎల్లుండి కూడా అంటే గురు పూజ మహోత్సవాలు, రేపు ఎల్లుండి మర్నాడు గురు పూజ మహోత్సవాలు. ఇప్పుడు ఆ గురు పూజ మహోత్సవాల ప్రాంగణంలోనే మనం చేసుకుంటున్నాం. అదేమిటంటే మనందరం అంటే మనం ఇవన్నీ వీక్షిస్తున్నటువంటి మన చాలా బృందం ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఎక్కడున్నాం మనం అనేటువంటిది తెలియజేస్తాం. అంటే తెలుసు, అందరూ చూస్తే అర్థమైపోతుంది. గురు పూజ వేదిక మీద నుంచి మనం ఇవాళ చెప్పుకున్నాం. రేపు ఎల్లుండి మర్నాడు, రేపు ఎల్లుండితో బహుశా సర్గ అంతా కూడా పూర్తయిపోయి శ్రీమద్ వాల్మీకి రామాయణం సంపూర్ణమవుతుంది. మనకి ఆ మర్నాడు అంటే 13వ తేదీన భోగినాడు, ఆ రోజు ఉదయం జరిగేటువంటి కార్యక్రమంలో మనకి
కళ్యాణం అనేటువంటి సీతారామ కళ్యాణము, తర్వాత పట్టాభిషేకం అనేది కూడా ఆ కార్యక్రమం ఈ వేదిక మీద మనం అందరం జరుపుకుంటాం. అందరం అంటే అందరూ ఎవరెవరైతే ఎక్కడెక్కడి నుంచి అయితే వీక్షిస్తున్నారో మనందరం కలిసి జరుపుకుంటాం. అది జరగబోయేటువంటి కార్యక్రమం. అందుకని ఇప్పుడు రేపు ఉదయం నుంచి కూడా ఈ మన ప్రతి సంవత్సరం ఎలా అయితే వేదిక మీద అన్ని కార్యక్రమాలు జరుగుతాయో 4:30 నుంచి మనకి తిరుప్పావైగా అనేటువంటి గానంతో ప్రారంభమవుతుంది. తర్వాత కార్యక్రమం అంతా కూడా ఒకసారి వివరిస్తారు. జరిగేటువంటి వేదిక మీద జరిగేటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా ఎక్కడ ఉన్నటువంటి వారు అంతా ఈ మొత్తం ఉదయం నుంచి రాత్రి పూర్తయ్యేంత వరకు విరామం లేకుండా ఈ స్ట్రీమింగ్ అనేటువంటిది జరుగుతుంది. అందరూ కూడా మొత్తం గురు పూజలో పాల్గొంటున్నట్టే మీ ఇంట్లోంచి. అందుకని అందరూ కూడా అలాగే చక్కగా పాల్గొనవచ్చు. మరి రామాయణం మనకి కిందటి సంవత్సరం శ్రీరామనవమి నాడు మనం ప్రారంభించుకున్నాం. మన గురుదేవుల యొక్క అనుగ్రహంతో, రామానుగ్రహంతో అది ఇక్కడ పవిత్రమైనటువంటి సీతారామ కోదండ రామాలయం ఈ సన్నిధిలో మనం సంపన్నం అవుతుంది. అందుకని ఇక్కడ మనందరం ఆ రకంగా చేసుకొని అయిపోవడం ఏమి ఉండదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మళ్ళీ మనం పునశ్చరణ చేసుకునేటువంటి అవకాశమే మనకి ఈ యూట్యూబ్లో ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది. ఎప్పుడు ఎక్కడ ఏదైనా సరే దాంట్లో చూడవచ్చు మనం. ఈ తర్వాత కూడా సత్సంగం అనేటువంటిది మాస్టర్ గారు ఏదేవి అనుగ్రహించారో అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని ఎవరు ఏమి ఒక్కలేదు, అందరూ మన సత్సంగాలు కలిసి రోజు మనం చేసుకుంటూనే ఉంటాం, కొనసాగుతూ ఉంటుంది. ఇది మహా సత్రయాగంలా కొనసాగుతూ ఉంటుంది. అందుకని మనం ఈ గురు పూజ మహోత్సవాల్లో మనం రేపు ఉదయం నుంచి పాల్గొంటాం. స్వస్తి. వాసుదేవ వాసుదేవ.